పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూప్ రామ లక్ష్మణ సీతా సహిత హృదయ బసహుసుర భూప్. దీని తాత్పర్యమేమిటంటే, పవన కుమారుడైన హనుమానుడు సంకటాలను తొలగించేవాడు, మంగళమూర్తి. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతాదేవి సమేతంగా నా హృదయంలో నివసించు అని మా ప్రార్థన. అలాగే ఆణిముత్యాల్లాంటి కొన్ని మాటలు చెప్పుకుందామా? సాటి వారికి సహాయం చేసే గుణం మనలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. అందరికీ నచ్చినట్లు బ్రతికేంత పెద్దది కాదు జీవితం. సమాజ కట్టుబాట్లు అతిక్రమించకుండా మనం మనకు నచ్చినట్లు బ్రతకడమే సంతృప్తికరమైన జీవితం. భారం అనుకునే చోట భావాలు పంచుకోవద్దు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించవద్దు. నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయవద్దు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగేవాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వకపోయినా పర్లేదు, నమ్మక ద్రోహం చెయ్యకుంటే చాలు. సహనం కలిగిన వారికి శత్రువులు ఉండరు. వినయం కలిగిన వారికి విరోధులు ఉండరు. వాగేవాడితో రహస్యం చెప్పకూడదు. వాదించేవాడితో వాదన చెయ్యకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించిన వాడితో తలపడకూడదు. ఇవన్నీ ఆణిముత్యాలే కదా.